అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి వంటలు చేశానని ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను. సాటర్డే వ్లాగ్ అనమాట. శనివారం అప్పుడు పిల్లలకి హాఫ్ డేనే ఉంటుంది. హాఫ్ డే అంటే శశాంక్ అయితే డైలీ 1:30కి వస్తాడు. సాటర్డే రోజు 10:30 కల్లా వదిలేస్తే 11 అలా 11 అలా వచ్చేస్తాడు అనమాట. విజ్జు అయితే 1:30కి అలా వస్తుంది. డైలీ 3 o'clock వస్తుంది అనమాట. ఇంకా ఈ రోజు అయితే పిల్లల కోసం మినప పునుగులు అయితే యాడ్ చేస్తున్నాను. నైట్ మినపప్పు నానబెట్టేసి ఉంచాను అనమాట. కొంచెం అందులో వాము వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇలాగా చిన్న చిన్న పునుగుల కింద వేసేసాను అనమాట. వీటిలోకి కొబ్బరి చట్నీ చేశాను. ఇంకా మార్నింగ్ 6:30 కల్లా నేను లేచాను అనమాట. పిల్లల్ని 7 కల్లా అక్కడ బస్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అండ్ 7:30 కల్లా అనమాట. ఇంకా మాకైతే ఇక్కడ బాగా చలి ఎక్కువ ఉంటుంది. నార్త్ లో బాగా చలి ఎక్కువ ఉంటుందండి. చలికి అయితే లేవడం చాలా కష్టంగా ఉంటుంది. నేనే లేవలేక లేస్తున్నాను. పిల్లలను కూడా ఇంకా పాపం వాళ్ళు అలానే లేచి వెళ్తున్నారు అనమాట. నేను టిఫిన్ బాక్స్ అంతా రెడీ చేసేసి అప్పుడు వాళ్ళని లేపుతాను. నేను 6:30 కల్లా లేచి ఇంకా శశాంక్ ఒక్కడైతే కనుక 7:30కి అయితే వాడిని లేపి రెడీ చేసేసి పాలు ఇచ్చేసి పంపించేస్తాను అనమాట. ఇక్కడైతే పునుగులు అయితే వేస్తున్నాను కదా. ఈ పునుగులు పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇవేంటంటే నేను 1 కప్పు మినపప్పు నానబెట్టేసాను. అలాగే ఒక అరకప్పుకి తక్కువ రైస్ వేసేసి నానబెట్టాను అనమాట. చక్కగా మార్నింగ్ నానిపోతే అందులో కొంచెం వాము వేసేసి ఇలా పునుగుల కింద వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి ఇవి చాలా ఇష్టంగా తింటారనమాట. మా వాళ్ళకైతే చాలా ఇష్టం. ఇంకా ఇంకా పిల్లలకి ఇవి బాక్సుల్లోకి వేసేసి ఇంకా పాలు కూడా కలిపేసాను అనమాట. పాలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఇవేమి టిఫిన్ ఏమి తినేసి వెళ్ళరు. ఓన్లీ మిల్క్ అనమాట. శశాంక్ అయితే ఇష్టంగానే తాగుతాడు. విజ్జు అయితే పాలు ఒక్కొక్కసారి తాగుతుంది, ఒక్కొక్కసారి తాగదు. ఎందుకంటే దానికి అంతగా ఇష్టం ఉండదు పాలంటే. కానీ చలి ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం వేడి వేడి పాలైనా తాగెళ్ళని నేను బలవంతం చేస్తే తాగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ బాక్సులు అయితే సర్దేశాను. ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఇంకా వాటర్ నింపాలన్నమాట. ఇంకా 2 వాటర్ బాటిల్స్ కూడా తీసి ఈ రోజు అయితే ఇద్దరు ఫస్ట్ షిఫ్ట్ లోనే వెళ్తున్నారు. మామూలుగా అయితే శశాంక్ 7:30కి, విజ్జు అయితే 9కి వెళ్తుంది అనమాట. ఇంకా భరతనాట్యం క్లాస్ ఉందని చెప్పేసి ఫస్ట్ షిఫ్ట్ లోనే విజ్జు కూడా వెళ్ళిపోతుంది. ఇంకా బాక్స్ అయితే రెడీ చేసేసి ఇంకా హాల్లో పెట్టేస్తున్నాను. ఎవరి వాళ్ళే బ్యాగుల్లో పెట్టేసుకుంటారు. ఇంకా పాలు కూడా ఇందాకే కలిపేసేసి ఉంచాను అనమాట. ఇంకా అవి కూడా వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు లేవుగానే నేను ఒక గ్లాసు 2 గ్లాసులు వేడి నీళ్ళు అయితే తాగేశాను. ఇంకా ఈ టీ పెట్టుకున్నాను అనమాట. కొంచెం తలనొప్పిగా ఉంది. ఇంకా ఒక కప్పు టీ అయితే పెట్టేసుకుని నేను కూడా టీ తాగుతూ టీవీ చూస్తూ టీ తాగేశాను అనమాట. రిలాక్స్ అయిపోయాను. ఇంకా తర్వాత మిగతా పనులు ఇంట్లో చేసుకోవాలి కదా. ఇంకా మా వర్క్ కూడా టిఫిన్ అవి వేసి ఇవ్వడం ఇవన్నీ కామనే కదా ఇంట్లో. ఇంక టీ తాగకుండా రోజైతే గడవదు నాకు. సరే టీ మానేద్దామని అనుకుంటాను కానీ అస్సలు అవ్వదు. ఈ రోజు ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను పూజ చేసుకుని తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజైతే మెంతికూర, పాలకూర, పప్పు అయితే చేస్తున్నాను. ఈ 2 కలిపి పప్పులో వేసి వండితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఇంకా మెంతికూర ఇంకా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ చేస్తాను అనమాట. ఎక్కువసేపు కిచెన్లో నిలబడి ఉంటే నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఈ రోజు అలాగే ఎక్కువ పని అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇంకా పప్పు ఆల్రెడీ గంట ముందు నానబెట్టేసాను. ఇందులో టమాటాలు, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేసాను. ఒక 3-4 విజిల్స్ వస్తే మనకి పప్పు ఉడికిపోతుంది. పప్పును పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక మూకుట్లోకి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇవన్నీ ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మెంతికూరనేమో చక్కగా సన్నగా ఆకులు కోసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆకులు కింద వేస్తే అంత టేస్టీగా ఉండదు. చూడటానికి కూడా బాగోదు కర్రీ. ఇంకా పాలకూర అయితే ఎలాగా కట్ చేస్తాం కాబట్టి ఇవి 2 కట్ చేసేసుకుని కొంచెం ఉప్పు వాటర్లో వేసుకుని వాష్ చేసేసుకోవాలి. అలా ఉప్పు వాటర్లో వేయడం వల్ల మంచిగా క్లీన్ అయిపోతుంది. ఉల్లిపాయలు అంతా వేగిపోయిన తర్వాత ఈ మెంతికూర, పాలకూర వేసేసుకొని ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టి బాగా మగ్గనిచ్చి దగ్గరకంట వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట.
ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ టమాటా పప్పు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా తగినంత వాటర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించేస్తే మనకి పప్పు పాలకూర మెంతికూర రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. పక్కనైతే అన్నం కూడా పెట్టేశాను. నేను వంట చేసేటప్పుడు ఫస్ట్ అన్నం కడిగి పెట్టేసి లాస్ట్‌లో కుక్కర్ విజిల్స్ ఏపిస్తాననమాట. అంటే కూరలు అయిపోతున్నాయి అనిపించుకొని అప్పుడు వేస్తాను. వేడి వేడిగా ఉంటది కదా! ఇంకా కాకరకాయ వేపుడులోకి ఇందులోకి పెరుగు, ఉప్పు, పసుపు, వాటర్ వేసేసి ఈ విధంగా ఉడికించేసాను. అంటే ఇలా రౌండ్‌గా కట్ చేసేసి ఉడికించి ఆ వాటర్‌ని పిండేసి కొంచెం ఆయిల్‌లో ఇవి కాకరకాయ ముక్కలనైతే ఫ్రై చేసేసుకుంటున్నాననమాట. నేను కాకరకాయ వేపుడు చాలా సార్లు చాలా రకరకాలుగా వండుతూ ఉంటాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారైతే ఈ విధంగా అయితే వండాను. నాకు సింపుల్‌గా ఎలా అనిపిస్తే అలా వండేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇంక మళ్ళీ అదే మూకిడిలో ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అక్కర్లొద్దు. ఉల్లిపాయలు వేసేసుకొని ఒకసారి ఉల్లిపాయలంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వేపించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనకి కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం బెల్లం కూడా వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు. ఆల్రెడీ ఉప్పులో ఉడికించాం కదా! కాకరకాయలను చూసుకొని మనకి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వాలనమాట. అంతే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నానన్నాను కదా! స్వామివారికి నైవేద్యంగా నాకెందుకో బూరెలు పెట్టాలని అనిపించిందనమాట. ఎప్పటినుంచో బూరెలు చెయ్యాలి అనుకుంటున్నాను. ఇంక సరే నైవేద్యం చేద్దామని చెప్పేసి సాయంత్రం నైవేద్యంగా బూరెలైతే చేశాను. ముందే పొద్దున్న పప్పు నానబెట్టేసాను. ఒక గంట, 2 గంటల ముందు శనగపప్పు కూడా నానబెట్టేసుకొని చక్కగా బెల్లం, శనగపప్పు ఉడకబెట్టి అప్పటికప్పుడు నేను వేడి వేడి బూరెలు చేసి ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించేసాననమాట. ఇంకా ఈ రోజంతా నాకు ఇలా గడిచిందండి. పొద్దున్న పూజ హడావిడి, ఇంకా పిల్లల స్కూల్ హడావిడి, పూజ, నైవేద్యం పెట్టడానికి బూరెలు వేయడం ఇలా ఎక్కువ నిలబడి ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయింది ఈరోజు. కానీ హ్యాపీగా గడిచింది. ఈ వ్లాగ్ ఎలా ఉంది? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.